హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మోస్ట్ లవ్డ్ వన్స్. ఈ వీడియోలో అయితే నేను చపాతీ పూరికి కాంబినేషన్ అయిన వెజిటేబుల్ సాగుని చూపిస్తున్నాను. ముందుగా ఒక మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి అండ్ మీ కారానికి తగినట్టు పచ్చిమిరపకాయలు అండ్ ఇందులోనే చెక్క లవంగాలు కూడా వేసుకోవాలి. ఇందులోనే శనగపప్పు వేసుకోవాలి. మా ఇంట్లో శనగపప్పు లేదు, మా మమ్మీ శనగపప్పు పౌడర్ చేసి పెట్టింది కాబట్టి నేను అదే వేసుకుంటున్నాను. అండ్ ఇందులో కొత్తిమీర వేసుకోవాలి. మా ఇంట్లో కొత్తిమీర లేదు కాబట్టి నేను అలానే మిక్సీ పడుతున్నాను. మీ దగ్గర కొత్తిమీర ఉంటే చూసుకొని వేసుకోండి. మిక్సీకి పట్టుకునేటప్పుడు చూసుకొని మీకు వాటర్ ఎంత కావాలో అంత వాటర్ వేసుకుంటూ దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు ఈ పేస్ట్ని మరీ ఫైన్ పేస్ట్గా కాకుండా ఇలా రఫ్గా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది ఈ సాగుకి. నేను ఒకరోజు మా అక్క వాళ్ళ ఇంటికి పడినప్పుడు నాకు హెల్త్ బాగుండలేదు, రైస్ తినేకైతానని చెప్పి ఈ చపాతీ సాగు చేసి పెట్టిండ్రి. నాకు చాలా బాగా ఇష్టమే. సో రెసిపీ కనుక్కొని ఇదే ఫస్ట్ టైం నేను చేస్తూ ఉండేది. సో రెసిపీ బాగా వస్తే మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. అందుకనే నేను వెజిటేబుల్స్ బాయిలింగ్ పెట్టేశాను. దాని తర్వాత గుర్తొచ్చింది బాగా వచ్చినా బాగా రాకపోయినా వీడియో తీసుకుందాము, బాగా వస్తే అప్లోడ్ చేద్దామని అనుకున్నాను. యాక్చువల్లీ బాగా వచ్చింది, అందుకే నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఫస్ట్లీ స్టాప్ చేసుకున్న వెజిటేబుల్స్ బఠానీ వాటరు ఉప్పు వేసి నేను కుక్కర్ పెట్టేసి కుక్కర్ అయ్యే లోపల మసాలా గ్రైండ్ చేసుకొని వేసినాను. ఇప్పుడైతే రెండు అయిపోయాయి కాబట్టి స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులోనే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హెట్ ఎక్కాక అందులోనే సాసులు జీలకర్ర వేసుకోవాలి. సాసులు బూస్ట్ డబ్బా అని అనుకోకండి, ఆల్రెడీ బిసిబేళబాత్ వీడియోలో చెప్పాను. మా ఇంట్లో మా మమ్మీకి ఆర్గనైజర్స్ తెస్తానని చెప్పినా కూడా మా మమ్మీ నాకు వద్దు అని అందులోనే స్టోర్ చేసుకుంటుంది. సాసులు జీలకర్ర చిట్పట్ట అన్నాక అందులోనే ఎర్రగడ్డలు వేసుకోవాలి. ఎర్రగడ్డలు కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చినప్పుడు మనం అందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ యూస్ చేయడానికి రీజన్ ఏంటంటే ఆనియన్స్ త్వరగా రోస్ట్ అవుతాయి, దానికోసం ఇక్కడ సాల్ట్ యూస్ చేస్తున్నాను. సాల్ట్ వేసాక ఇందులోనే నేను క్యాప్సికమ్ వేస్తున్నాను. నేను క్యాప్సికమ్ బాయిలింగ్ పెట్టలేదు, ఎందుకంటే ఆ క్యాప్సికమ్ అంతా చాలా సాఫ్ట్ అయిపోయి నాకు ఆ టెక్స్చర్ నచ్చదు. అందుకే నేను క్యాప్సికమ్ని మ్యాక్సిమం తిరుగుబాతు వేసేటప్పుడు వేసుకుంటాను. అండ్ ఈ స్టేజ్లోనే నేను చిటికెడు పసుపు వేసుకొని బాగా రోస్ట్ చేస్తాను. క్యాప్సికమ్ కొద్దిగా మగ్గాక ఇందులోనే అప్పుడే గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసుకొని పచ్చి వాసన పోయే వరకు బాగా రోస్ట్ చేసుకోవాలి. మిక్సీలో ఉన్న మసాలా వేసినాక లాస్ట్లో కొద్దిగా వాటర్ వేసి దాన్ని కూడా వేసేసి బాగా ఇలా రోస్ట్ చేశాను. ఇలా బాగా రోస్ట్ అయ్యాక ఇందులోనే అప్పుడే బాయిల్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నిటిని ఇందులో వేసేయాలి. నేనైతే ఇక్కడ బాయిల్ చేసిన వాటర్ని కూడా వేసేస్తున్నాను, బికాజ్ చాలా విటమిన్స్ అంతా అందులోనే ఉంటుంది కదా. ఇదే స్టేజ్లో నేనైతే టేస్ట్ చూస్తున్నాను, ఉప్పు కారం ఏదైనా సరిపోయిందా లేదా అనేసి. ఉప్పు అయితే లైట్గా తక్కువ ఉండింది, సో లైట్గా ఉప్పు వేసుకొని అన్నిటిని ఇంకోసారి బాగా మిక్స్ చేసి, అంటే వెజిటేబుల్స్ మసాలా ఉంటుంది కదా అన్నిటిని ఇంకోసారి బాగా మిక్స్ చేసి ఇంకొచ్చేపు బాయిల్ చేశాను. ఇప్పుడు ఇంకోసారి టేస్ట్ చూస్తున్నాను. ఇక్కడైతే నాకు ఉప్పు కారం అంతా పర్ఫెక్ట్గా సరిపోయింది. నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది. కానీ ఏమంటే నేను ఫస్ట్ టైం చేయడం వల్ల నాకు వాటర్ కన్సిస్టెన్సీ తెలియక కొంచెం ఎక్కువ వేసుకొని వేసినాను. మీరు చూసుకొని వాటర్ వేసుకోండి. అండ్ కాస్త కొత్తిమీర వేసింటే కొంచెం గ్రీన్ కలర్ వచ్చిందేమో, నాకు ఈ కలర్ కూడా కొంచెం వైటిష్ అనిపించింది. ఈ రెండు తప్పితే పూరీ సాగుని ఇంత ఈజీ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు అనేసి నాకు ఈ రోజు అర్థమైంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.